ఇందూర్ ఆర్యవైశ్యుల తరఫున రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు చేంజ్ చేస్తున్నందుకు నిరసనగా ఇందూర్ నిజామాబాద్ ఆర్యవైశ్యుల తరఫున దిష్టి బొమ్మ రేవంత్ రెడ్డి దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికన్నా ఆర్యవైశ్యుల ఓట్లు అవసరం లేదా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు గమనించి పేరుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పుడు దిష్టి బొమ్మ దగ్ధం చేశాము. తర్వాత ఇంకో ముందు కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయని గమనించుకోవాలని కోరుతూ వాసవి మాతాకి తెలుగు విశ్వవిద్యాలయం పేరును మన నిన్న అసెంబ్లీలో మార్పు చేస్తూ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి జీవోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది. రాబోయే కాలంలో మరి ఎవరెవరు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అందరినీ కూడా తీసేస్తారా? ఆ గుద్దల దమ్ము మీకుందా? ఏ పేర్లు మీకు తీసేయాలనుకుంటున్నా ముందుగా డిసైడ్ చేయరు. వాళ్ళందరూ గుద్ద మీ తన్నే లోపల మీరు డిసైడ్ చేసి ముంగడికి రాండి. ఉస్మానియా యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తారా? ఇంకేం పేరు చేంజ్ చేస్తారు? రెడ్డిల పేర్లు ఎన్నిగానం పెట్టుకుంటారు. ఆ తెలంగాణలో మన ఆంధ్ర మద్రాస్ అప్పుడు కొట్లాడైనప్పుడు ఆంధ్రాను వేరుగా తీసుకొచ్చినటువంటి అందరికీ తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయినటువంటి వాడు పొట్టి శ్రీరాములు గారు. అంటే కోమటోళ్ళు అంటే అంత చులకన. కోమటోళ్ళ ఓట్ల అవసరం లేదు, వచ్చి కాలు పట్టుకుంటారు. వాళ్ళు పైసలు అయితే అవసరం కానీ వాళ్ళ ఓట్ల అవసరం లేదా? వాళ్ళు అల్క ఉన్నారని చెప్పి పేర్లు చేంజ్ చేస్తారా? మీ కుద్దల దమ్ముంటే కొత్త యూనివర్సిటీలు పేర్లు పెట్టుర్రి, కొత్త ఫ్లైఓవర్ తయారు చేయరి, వాటికి మీ పేర్లు పెట్టుకోరి. ఈ కుద్దల దమ్ము లేని పనులు చేసి ఉన్న కుర్చీని పక్కన జరిపి వేరే వాళ్ళని కూర్చొని పెడతాము. సురవరం ప్రతాప్ రెడ్డి గారు చాలా మన తెలంగాణకు కానీ ఎంతో ఉపయోగం చేసిడు వాస్తవం. కానీ కొత్త వాటికి పేర్లు పెట్టుర్రి, కొత్త యూనివర్సిటీలు తీసుకురండి, కొత్తగా చేయూతనిచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పేర్లు పెట్టుర్రి. ఉన్న పేర్లను ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పేరు కానీ అక్కడ అమెరికాలో పేరు పెట్టుకున్నారు. భగత్ సింగ్ గారి పేర్లు వేరే రాష్ట్రాలకు పేర్లు పెట్టుకున్నాం. మరి వాళ్ళందరికీ కూడా తీసేస్తారు. వాళ్ళు ఉనికి లేదని చెప్పేసి ఎంత బుద్ధి తక్కువ పని ఇది. మన ఉన్న ఏకైక మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ఏర్పడిందంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. అట్లాంటి సాధించిన వాళ్ళందరి పేర్లు ఇంకా చేంజ్ చేస్తారా మీరు? తెలంగాణలో ఉన్న వేరే వాళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తారా? ఆ దమ్ముంటే చెప్పురి మరి. జై వాసవి, జై వాసవి. నిజమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఇది ఈ ప్రభుత్వం గమనించాలి. వైశ్యులంటే వారు సంపాదించుకొని వారి సంపాదనలో 10 మందికి సంపాదనని వాళ్ళందరికీ కూడా పంచుతూ ఈ సొసైటీకి డెవలప్మెంట్ కోసం కానీ ఇంకో దేని కోసం కానీ ముందుకు వచ్చేటువంటి వైశ్యులు, అలాంటి వైశ్యులు ఈరోజు రోడ్డు ఎక్కారు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వం. పొట్టి శ్రీరాములు గారు మా ఆర్యవైశ్యుల యొక్క ఆరాధ్య నేత. ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు మద్రాసులో ఉన్నటువంటి మన ఏపీ తెలంగాణ కలిసి ఉన్నటువంటి మద్రాసులో 58 రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఘంటసాల గారు పాట పాడుతూ, చనిపోయినా కానీ ఎవరు రాలేదు ఆయన దగ్గరికి, ఘంటసాల గారు పాట పాడుతూ అక్కడ గంగుటూరి ప్రకాశం గారు ఆ శవాన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ 10 మందికి ఇలాంటి న్యూస్ జరిగిందని చెప్పినప్పుడు 10 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మంది, 1,00,000 మంది జమై తర్వాత పార్లమెంట్లో ఇమీడియట్గా బిల్ పాస్ అయ్యి మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ దేవుడని ఎలాగైతే నమ్ముతున్నామో అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మన పొట్టి శ్రీరాములు గారు, మన వైశ్య ఆరాధ్య నేత మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన లేనిది ఈరోజు తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది మనకి. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ మనం ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు పెట్టామో ఆ పేరు పెట్టడం అనేది ఈరోజు వేరే పేరు పెడతాము అంటే వేరే పేర్లు పెట్టండి, ఇంకొక యూనివర్సిటీ పెట్టండి, అక్కడ పెట్టుకోండి. అంతేగాని ఉన్న యూనివర్సిటీ పేరు చేయడం అనేది ఆయనని అవమానించినట్లే. ఆయనని అవమానించడం అంటే మా వైశ్య జాతిని అవమానించినట్లే. కాబట్టి దీన్ని మేము ఎవ్వరము కూడా ఒప్పుకోము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక వైశ్యుడు, తను కూడా దీన్ని తీవ్రంగా ఖండించి నిన్న అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పడం జరిగింది స్పీకర్ గారికి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి. అయినా మీరు నిర్ణయాలు తీసుకుంటా అంటే వైశ్య జాతి ఊరికే కూర్చోదు. వైశ్యులు అంటే ఊరికేనే వాళ్ళ దందలు చేసుకుంటూ అందరికీ సహాయపడతారు అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. పిల్లిని రూమ్లో వేసి కొడితే పిల్లి కూడా పులవుతుంది. మమ్మల్ని బయటకు రాకండి. రోడ్డు మీదకి వచ్చిన ఈరోజు మేము రోడ్డుకి వచ్చాము, తర్వాత ఇంకా ఏమైనా అనర్థాలు జరుగుతాయి, దానికి కంప్లీట్గా కారణము ఈ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మాకు ఓట్లు మీకు లెక్కలేవు అనడం మాత్రం చాలా తప్పు. మీరు ఒకవేళ పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేస్తా అంటే మేము కూడా స్వాగతిస్తాం. ఎప్పుడు స్వాగతిస్తాం? మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్
నుంచి పేరు తీసి శంషాబాద్ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ ఆయన, మీరు తెలంగాణ మూలాలు లేవని చెప్పేసి పొట్టి శ్రీరాములు పేరు తీస్తా అంటున్నారు. ట్యాంకు బండి మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని విగ్రహాలు మనయేనా? అక్కడ తెలంగాణేతర విగ్రహాలు లేవా? ఆ విగ్రహాలన్నీ కూడా ఫస్ట్ తీసేయండి మీరు, తర్వాత మేమే వచ్చి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేస్తాం. మీరు ఇలాగే కొనసాగిస్తే రాబోయేది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ మీరు పేరు మారిస్తే ఆ పేరుని మళ్ళీ మేము పెట్టుకొని మీ పాత పేరు తీయాల్సి వస్తుంది. ఇట్లాంటి చర్యలకు మీరు పాల్పడొద్దు. ఇది మేమందరం కూడా ఆంధ్రలో జరిగిందే ఇక్కడ కూడా జరుగుతుంది. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. దీన్ని ఇమీడియట్గా మీరు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, పెద్ద ఎత్తున అన్ని కూడా జరగడం జరుగుతుంది. ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఎన్టీఆర్ ఘాట్ పేరు తీస్తారా? మీకు దమ్ముందా? నీలం సంజీవ్ రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఆంధ్ర మూలాలు తీసేస్తారా పేర్లు? ఎందుకు తీసేస్తారు? పెట్టిన పేర్లు తీసేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీకు ఆనాడు అంబేద్కర్ని అవమానించారు, ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని కూడా అవమానిస్తారా మీరు? ఇంకా ఎందరిని అవమానిస్తారు? దీన్ని మేము చూస్తూ ఊరుకోము. ఇమీడియట్గా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మీరు విత్డ్రాల్ చేసుకోకపోతే పెద్ద ఎత్తున తీవ్రంగా మేము